హాయ్ ఫ్రెండ్స్, దేవుడు ఉన్నాడని నమ్మే ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది. దైవశక్తి భూమిపై ఎక్కడ ఉంది? ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక అద్భుతమైన, రహస్యమైన దైవ చైతన్యం నిండిన నగరం గురించి. అదే శంబల నగరం. శంబల నగరం అంటే ఏమిటి? శంబల నగరం అనేది కేవలం ఒక ప్రదేశం కాదు. ఇది శాంతి, ధర్మం, జ్ఞానం నిండిన ఒక పవిత్ర స్థలం అని ప్రాచీన గ్రంథాలు వివరిస్తాయి. బౌద్ధ ధర్మ గ్రంథాల ప్రకారం శంబలలో నివసించేవారు లోభం, దైవం, అహంకారం లేని జీవితం గడుపుతారు. అక్కడ జీవితం మొత్తం దైవ చైతన్యంతో నిండి ఉంటుంది. శంబల నగరం గురించి ప్రస్తావన ప్రధానంగా కాలచక్ర తంత్రంలో కనిపిస్తుంది. పురాణ విశ్వాసాల ప్రకారం ఈ కలియుగాంతంలో శంబల నుంచే ఒక మహా అవతారం అవతరిస్తాడు అని నమ్మకం ఉంది. అతడే ధర్మాన్ని పునరుద్ధరించే శక్తిగా చెప్పబడతాడు. ఇది మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. దేవుడి కార్యాలు కాలంతో పాటు జరుగుతాయి. కొంతమంది అన్వేషకులు చెబుతున్నారు శంబల హిమాలయాల పర్వత ప్రాంతాలలో ఎక్కడో ఉందని. మరికొందరి అభిప్రాయం ప్రకారం శంబల అనేది భౌగోళిక స్థలం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక స్థితి. మనలోని చెడు భావాలు తొలగి మనసు శుద్ధంగా మారినప్పుడు అదే శంబలకు చేరుకునేట్లే. శంబల నగరం మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. ధర్మం ఎప్పుడూ నశించదు, శాంతి ఎప్పుడూ గెలుస్తుంది. దేవుడిపై నమ్మకం ఉన్న చోట భయం ఉండదు. మన జీవితం దేవుని మార్గంలో సాగితే ప్రతి మనిషి హృదయం ఒక శంబలే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో కావాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓం నమః శివాయ.